చింకు రైతుకు కోడి ఉంది. ఆ కోడి గుడ్డు పెట్టడానికి ఇంట్లోకి వచ్చింది. మెల్లగా ఇంట్లోకి వచ్చి చింకు రైతు కోడి ఇంట్లోకి వచ్చి అటు ఇటు చూసింది. ఒక్కసారిగా అని గుడ్డు పెట్టి వెళ్ళిపోయింది. పిల్లలు వెళ్ళిపోగానే మన నజోక ఉంది కదా కదా నజోకకి ఏమంటే ఇష్టమని చెప్పుకున్నాం, మ్యూజిక్ అంటే ఇష్టమని చెప్పుకున్నాం. వెంటనే నజోక త్వరలోంచి బయటకు వచ్చి ఎక్కడ మ్యూజిక్ వినపడ్డది ఎక్కడ అని చెప్పేసి చకచక చకచక వచ్చి చింకు రైతు యొక్క హట్టు దగ్గరకు వచ్చి చూసింది. అటు ఇటు చూడగానే లోపల ఏముంది పిల్లలు, ఏముంది లోపల? గుడ్డు ఉంది. ఏముంది? అటు ఇటు చూసింది, ఎవరు లేరని చెప్పేసి గుడ్డుక్కున గుడ్డు మింగేసి అదే దారిన మరలా తిరిగి వస్తా ఉండేసరికి ఆ రంధ్రం దగ్గర ఆగిపోయింది. ఆగిపోగానే పచ్చిగుడ్డు కదా, వెంటనే ఒక్కసారిగా అనగానే లోపల ఉన్న గుడ్డని పగిలిపోయింది. మరలా వెంటనే బయటకు వచ్చేసింది. అలా రెండో రోజు కూడా చింకు రైతు కోడి గుడ్లు పెట్టడానికి లోపలికి వచ్చేసింది. గుడ్డు పెట్టేసింది. వెంటనే అరే సంగీతం వినపడ్డది, కొక్కరొక్కో అని నజోక లోపల నుంచి మరలా బయటకు వచ్చింది. ఆహా మరలా సంగీతం వినపడ్డది, మరలా గుడ్డు ఉందేమని చెప్పేసి చకచక ఫాస్ట్గా వచ్చింది. అటు ఇటు చూసింది, లోపలికి వెళ్ళి గుడ్డు మింగేసి మరలా వెనకడుగు వేసి అదే రంధ్రం గుండా తిరిగి వచ్చేసింది. అట్లా లోపలికి రాగానే ఫ్రెండ్స్ అందరూ కోటి పాములు, ఏయ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా నువ్వు నజోక, ఏయ్ నీకెందుకురా, నేను ఎక్కడికి వెళ్ళి వస్తే నీకెందుకు, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను, ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నా, మీ పని మీరు చూసేసుకోండి అని పెద్దలు చెప్పిన. రే నజోక నువ్వు చెప్పిన మాట వినట్లేదు, ఇదిగో నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, ఏదో ఆ వైపు వెళ్ళేసి ఏదో దొంగిలించి వస్తున్నావు, ఇదిగో నీ పొరుగు వాడిని ఆశించడము అది పాపము, తెలిసి తెలిసి పాపం చేస్తే నువ్వేం చేస్తావు, నష్టపోతావు, జాగ్రత్త, చచ్చిపోతావు, జాగ్రత్త అని చెప్పేసి పెద్దలు తోటి స్నేహితులు పాములు హెచ్చరించారు. అయినా కానీ కడ చెవిన పెట్టింది. ఏ చెవినా విని విన్నట్టుగా